హాయ్ గైస్, ఈరోజు అయితే నేను తిరుమలలో ఉండే రూమ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. మేము ఫ్యామిలీతో వచ్చినాం అనమాట. మాకు 3 రూమ్స్ అయితే అలాట్ అయినాయి, కానీ అది ఒక దగ్గర అవ్వలేదు, ఒక్కొక్క దగ్గర అయినాయి అనమాట. సో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇంకా రూమ్స్ ఎక్కడ అలాట్ చేస్తారు, ఇవన్నీ నేనైతే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళకైతే తెలియదు కదా, ఆన్లైన్లో అయితే ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ తెలుసు. అవి ఇంకా ప్రీ బుకింగ్ ఉంటాయి. సడన్గా అనుకోకుండా వచ్చినప్పుడు మనకి రూమ్స్ కావాలి, రూమ్స్కి ఇబ్బంది అవుతుంది అంటే ఎలా నేను బుక్ చేసుకోవాలి, సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ మనకి రూమ్స్ ఇస్తారో అవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది తిరుమల బస్ స్టాప్ అనమాట ఇక్కడే. సో ఈ బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే ఇది సిఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అడగగానే ఎవరైనా చెప్తారు, కానీ రూట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్, చెట్లు అన్నీ ఉంటాయి కదా, బోర్డు అటు సైడ్కి సరిగా కనిపించదు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైన్గా స్టాల్స్ ఉంటాయి బస్ స్టాప్కి. సో దానికి ఆపోజిట్ రోడ్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో సిఆర్ఓ ఆఫీస్లోకి ఎంటర్ అయినాక స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లోనే బోర్డు అయితే ఏపీఆర్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఈ జనాలందరూ రూమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. సో స్ట్రైట్గా లోపలికి వచ్చేసిన తర్వాత ఆపోజిట్లో ఒకటి దేవుడు కమాన్ కనిపిస్తుంది. అదే బిల్డింగ్ అనమాట. మనకు ఆర్జిత సేవాస్ కూడా బుక్ చేసుకోవడానికి, ఇంకా రూమ్ బుకింగ్స్కి ఇది కనిపిస్తుంది కదా, ఈ కమాన్ గుర్తుంచుకోండి. సో మనకు రైట్ సైడ్కి వెళ్తేనేమో ఆర్జిత సేవాస్ అన్ని బుకింగ్స్ ఉంటాయి అనమాట. కళ్యాణం, ఇంకా అర్చన, ఇంకా సుప్రభాత సేవ అలాంటివి. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో సిఆర్ఓ జనరల్ ఉంది కదా, విఐపి అలాట్మెంట్ టీపీ కౌంటర్ అని. సో అక్కడ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి మనము రూమ్స్ కావాలంటే. సో మెయిన్గా మన వీడియో ఇప్పుడు రూమ్స్ గురించి కాబట్టి నేనైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నా. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా కిందికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ దిగాలి. సో ఇప్పుడు పక్క నుంచి చూపిస్తున్నా మీకు. ఆ రైట్ సైడ్ ఉంది కదా రూమ్, ఆ రూమ్కి వెళ్తేనే మనకు దొరుకుతాయి. సో స్టెప్స్ అన్ని దిగిన తర్వాత ఇట్లా మనకి విఐపి అలాట్మెంట్ టీపీ కౌంటర్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలి మనము. వన్ మోర్ థింగ్, సింగిల్ పర్సన్ ఇంకా కపుల్స్ ఉంటారు కదా, అన్మ్యారీడ్ వాళ్ళకైతే రూమ్స్ అలాట్ చేయరు. మేము వెళ్ళిన రోజు అయితే లైన్స్ చాలా ఖాళీగా ఉండే అనమాట. సో ఈ లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఆ లైన్లో నుంచి వెళ్ళిన తర్వాత ఈ గేట్ లోపలికి అయితే వెళ్ళాలి. గేట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా కౌంటర్స్ అయితే ఉంటాయి మనకి. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు, ఇంకా వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతారు, ఇంకా అల్టర్నేట్ నెంబర్ అడుగుతారు. సో మనకి రూమ్ రిజిస్టర్ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఇట్లా ఈ స్లిప్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే స్కాన్ మిషన్స్ ఉంటాయి అనమాట. ఆ స్కాన్ మిషన్స్ నుంచి స్కాన్ చేసుకుంటే మనకి అలాట్మెంట్ అయిందా లేదా అని రూమ్ తెలుస్తుంది. సో ఇదే స్కాన్ మిషన్ అనమాట. మనకి ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఇట్లా దానికి రెడ్ కలర్ ఉంది కదా, స్కాన్ హియర్ అని ఉంది, అక్కడ పెట్టి స్కాన్ చేయాలి. సో మనకు స్క్రీన్ పైన నాట్ అలాట్ అయితే ఎన్ఏ అని వస్తుంది, అలాట్ అయ్యిందంటే చూపిస్తుంది. మన రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా ఇట్లా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే మెసేజ్ వస్తుంది అనమాట, రూమ్ అలాట్ అయినట్టు. ఇంకొకటి మనకి ఇట్లా స్క్రీన్స్ కూడా ఉంటాయి అనమాట. స్క్రీన్ పైన మీకు నంబర్ కనిపిస్తుంది కదా, సో మనకి ఇచ్చిన స్లిప్ పైన కూడా నంబర్ ఉంటుంది, మనది సీరియల్ నంబర్. సో మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నంబర్ ఎంత నడుస్తుంది అని. వన్ మోర్ థింగ్, మనకైతే రూమ్ ఇచ్చిన వెంటనే అలాట్ అయిపోదు, దానికి వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. సో రూమ్ అలాట్మెంట్ టైం అయితే కంప్లీట్గా రష్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఆలోపు చుట్టుముట్టు ఏదైనా పనులుంటే చేసుకొని రావచ్చు, లంచ్ చేసుకోవడం, లేకపోతే గుండు చేసుకునే వాళ్ళు గుండు చేసుకోవడం, ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. రష్ ఎక్కువ ఉంది అంటే ఇంకా టైం పడుతుంది, అంటే కింద సైట్ సీనరీస్ కూడా చూసుకొని రావచ్చు. రూమ్ అలాట్ అయిన తర్వాత 2 అవర్స్లోనే మనం రూమ్కి వెళ్ళి అటెండ్ అవ్వాలి. అంటే వితిన్ 2 అవర్స్లో అయితే మనం చెక్ ఇన్ చేయాలి రూమ్ అయితే మనకి 24 అవర్స్ వరకు అయితే ఉంటుంది. కావాలి అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అండ్ 500 డిపాజిట్ అయితే తీసుకుంటారు 50 రూమ్స్కి, ఇంకా 100 రూమ్స్కి. అండ్ 1000 రూపీస్కి రూమ్కి ఏమో 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు డిపాజిట్. సో మనం వెకేట్ చేసిన వెంటనే అవైతే మనకైతే అకౌంట్లో పడిపోతాయి. అండ్ రూమ్ అలాట్ అయిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి యూపీఐ అనమాట, గూగుల్ పే ఆర్ ఫోన్ పే. క్యాష్ అయితే తీసుకోరంట. సో అదొకటి దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. సో మాకు 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే దొరికినాయి అనమాట, అలాట్ అయినాయి. సో ఒకటేమో 50 రూపీస్ అయ్యింది, ఒకటేమో 100 రూపీస్ అయ్యింది, ఇంకోటేమో 1000 రూపీస్ అయ్యింది. సో నేను ఆ రూమ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే నేను అన్ని రూమ్ టూర్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే 1000 రూపీస్ రూమ్ చూపిస్తున్నా. సో ఇది పాంచజన్య రెస్ట్ హౌస్ అనమాట. మాకు దీంట్లో ఒక రూమ్ అలాట్ అయితే అయ్యింది. మాకు 4th ఫ్లోర్లో అయితే రూమ్ అలాట్ అయిందనమాట. సో ఈ రెస్ట్ హౌస్కి అయితే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ లిఫ్ట్ ముందైతే చాలా స్పేస్ అయితే ఉందన్నమాట ఇట్లా. అండ్ కారిడార్స్ కూడా స్పేషియస్ ఉన్నాయి, ఇంకా వెంటిలేషన్ కూడా మంచిగా ఉందన్నమాట. పిల్లలకు ఆడుకోవడానికి అదంతా అయితే మంచిగా ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు మా రూమ్కి వెళ్ళిపోదాము. సో ఇదే మాకు ఇచ్చిన రూమ్ అనమాట.
మీకు కూడా చూపిస్తాను లోపల ఎట్లుంటుందో. సో ఫస్ట్ డోర్ ఇట్లా ఓపెన్ చేయగానే మనకైతే ఈ రూమ్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే 1000 రూపీస్ రూమ్ అనమాట మనకి. సో 1000 రూపీస్ దాంట్లో మనకి ఒక టేబుల్, చైర్, కాట్స్ అయితే ఇచ్చినారు. ఒక సింగిల్ కాట్ అయితే సపరేట్ ఉంది అండ్ ఇక్కడ డబుల్ కాట్ సపరేట్ ఉంది. అండ్ ఇక్కడ పక్కన నుంచి ఒక ప్లాట్ఫామ్ అయితే ఇచ్చినారు మనకి, అంటే కిచెన్ ప్లాట్ఫామ్ కాబట్టి పెట్టుకోవడానికి. అండ్ కింద అయితే షెల్ఫ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒక సింక్ వచ్చింది ఫేస్ వాష్ అవన్నిటికి, అండ్ పక్కన కూడా ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. అండ్ దాని పైననే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి అయితే హ్యాంగర్ ఇచ్చినారనమాట. వాష్రూమ్ అయితే ఒకటి వెస్టర్న్ ఒకటి ఇండియన్ అయితే ఉంది. సో గీజర్ అయితే అన్నింటి కామన్గా అయితే ఉంది అనమాట, ఏ రూమ్ తీసుకున్నారని. సో ఓవర్ వ్యూ ఆఫ్ ద రూమ్కి వచ్చేస్తే ఇది వాష్రూమ్, దాని తర్వాత ఇది వచ్చేసి ఒక సింక్ అండ్ ఇక్కడ బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్, ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చినారు. ఇక్కడ 2 సింక్స్ అయితే ఇచ్చినారు, ఒక చైర్, 2 కాట్స్, ఒక సింగిల్ కాట్. వెంటిలేషన్ అయితే చాలా బాగుందన్నమాట ఈ రూమ్కి. సో ఇది వచ్చేసి 1000 రూపీస్ రూమ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అలాట్ అయిన తర్వాత మనకి స్లిప్ అయితే ఇస్తారు. సో ఈ స్లిప్ తీసుకొని మనకి అలాట్ అయిన కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంజనాద్రి అనమాట, మాకు ఇక్కడ రూమ్ అలాట్ అయింది. ఇక్కడ ప్రతి కాంప్లెక్స్కి దాని ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ స్లిప్ తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్తే మనకి పేమెంట్ చేయించుకుంటారు, ఇంకా కీస్ కూడా ఇస్తారు. ఇప్పుడు అక్కడ మన ఫోటో కూడా తీసుకుంటారు. ఇందాక 1000 రూపీస్ రూమ్ రివ్యూ అయిపోయింది కదా, ఇదైతే 50 రూపీస్ రూమ్ అనమాట. మనకి ఒక కౌంటీలో ఉన్నట్టుందన్నమాట. ఇట్లా సేమ్ స్ట్రక్చర్ ఉంది అన్ని ఇల్లులది, ఇట్లా చాలా ఉన్నాయి ఇంకా సేమ్ స్ట్రక్చర్తోని, ఒక కాలనీ లాగానే ఉంది మనకి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. 50 రూపీస్ రూమ్ ఎట్లుంటుందో చూపిస్తాను ఇప్పుడు మీకు. మనకి ఇచ్చిన 50 రూపీస్ రూమ్ అనమాట. దీనికి 2 పార్ట్స్ వస్తాయి. ఇది ఒక రూమ్. డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా డోర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి. మేము ఆల్రెడీ పెట్టుకున్నాం చార్జర్స్ ఇక్కడ. సో ఒక ఫ్యాన్, లైట్, 2 ప్లగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సెల్ఫ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ షెల్ఫ్స్లో మేమైతే ఇట్లా పెట్టుకున్నాం. ఇట్లా 4 షెల్ఫ్స్ అయితే ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అయితే ఇచ్చినారు. అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చైర్, ఇక్కడ అయితే 4 హ్యాంగర్స్ అయితే ఇచ్చినారు మనకి. అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే ఇది ఇంకొక రూమ్ అనమాట. సో ఈ రూమ్ మనకైతే ఇంత చిన్నగా వచ్చింది. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి మేమైతే యూజ్ చేస్తున్నాం ఇది ఇప్పుడు. అండ్ ఇక్కడ కూడా ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్యాన్ అయితే లేదు ఈ రూమ్కి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఉన్నాయి అనమాట మనకి. ఇక్కడ కూడా 4 కబోర్డ్స్ ఇచ్చినారు. సో ఇది సెకండ్ రూమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటేమో ఈ రూమ్. ఈ రూమ్లో అయితే ఒక సింగిల్ చైర్ అండ్ ఇట్లా నార్మల్ కామన్గా అంటే వాష్రూమ్ ఎంటర్ అవ్వగానే ఒక డ్రెస్ చేంజింగ్ రూమ్ లాగా అనమాట ఇది. సో ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి అండ్ ఇది వాష్రూమ్. అండ్ జనరల్గా ఇది ఒక వాష్రూమ్ అండ్ అన్ని వాష్రూమ్లో గీజర్ కామన్గా ఉందన్నమాట. సో ఇక్కడ తిరుపతిలో వాటర్ బాటిల్స్ అనమాట. మనకైతే ఎలో చెయ్యరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. పర్ బాటిల్ వచ్చేసి 50 రూపీస్. అండ్ మనం ఈ గ్లాస్ బాటిల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ మనకి 30 రూపీస్ అయితే బ్యాక్ ఇస్తారు. ఇది డిపాజిట్ లాగా. అండ్ ఈ బాటిల్ ఏ షాప్లో తీసుకుంటే ఆ షాప్లో ఏం అవసరం లేదు, ఎక్కడైనా తీసుకుంటారు. సో ఈ గ్లాస్ బాటిల్స్ మీ దగ్గర అంటే స్టీల్ బాటిల్స్ క్యారీ చేసుకోండి వచ్చేటప్పుడు, ఎందుకంటే పైనకైతే ప్లాస్టిక్ ఎలో చేయట్లేదు. అండ్ ఈ బాటిల్ మనకి రీఫిల్ చేయడానికి వాళ్ళైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకైతే చాలా వాటర్ ట్యాంక్స్, ఇంకా చలివేంద్రాలు, ఇంకా మంచినీళ్ళే ఉంటాయి కాబట్టి అక్కడ మనమైతే రీఫిల్ చేసుకోవచ్చు ఇవి. సో గ్లాస్ బాటిల్స్ మీ దగ్గర స్టీల్ బాటిల్స్ అట్లా ఉంటే ఏమైనా క్యారీ చేయండి, కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అసలు క్యారీ చేయండి. అండ్ లాస్ట్గా వచ్చేసి ఇది 100 రూపీస్ రూమ్ అనమాట. మాకు సుదర్శన్ కాంప్లెక్స్లో అయితే అలాట్ అయ్యింది. సో ఇది మనకి సుదర్శన్ కాంప్లెక్స్లో ఇచ్చిన 100 రూపీస్ రూమ్ అనమాట. దీనికి 2 బెడ్స్ వస్తాయి, టేబుల్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమో షెల్ఫ్స్ వస్తాయి ఇట్లా. అండ్ సుదర్శన్ కాంప్లెక్స్ చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. సో మెయింటెనెన్స్ అయితే ఇట్లా ఉంది దీనిది. సో ఇక్కడ సింక్ ఇంకా హ్యాంగర్స్ వచ్చినాయి ఈ రూమ్కి. అండ్ సపరేట్ వాష్రూమ్స్ అయితే వచ్చినాయి అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు, ఒకటి స్నానంకి ఇంకోటి వాష్రూమ్కి అయితే ఉంది. దీంట్లో కూడా గీజర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందన్నమాట మనకి. సో ఇదైతే 100 రూపీస్ రూమ్. సో ఇదైతే ఓవర్ వ్యూ ఆఫ్ ద రూమ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంజనాద్రిలో వచ్చినాయి అనమాట ఈ మంకీస్ మా రూమ్ దగ్గరికి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.